అందరికీ నమస్తే. నాగర్ కర్నూలుకి వచ్చాం మనం. నాగర్ కర్నూలులో 2 నెలల పసిపాపని కొంతమంది దుర్మార్గులు కలిసి కాలితో తన్ని చంపేసిన ఘటన ఈ నాగర్ కర్నూలులో చోటు చేసుకుంది. అత్యంత నాటకీయ పరిణామాలు, డ్రామాలు. చివరికి ఎస్పీ కూడా కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఈ వ్యవహారాన్ని మెషప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి తెలుగు రాదు, జర్నలిస్టులు అడిగినా కూడా ఆయన అర్థం చేసుకోలేడు. జస్ట్ ఇంతకుముందే సమయం 3:30 అవుతుంది. ఇప్పుడు ఇవాళ 1:30-2 గంటలకు ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. మా ముందు ఇప్పుడు ఎవరైతే బాధిత కుటుంబం ఉందో, మౌనిక భర్త గణేష్ వాళ్ళ ఫ్యామిలీ ఉంది. ఒకవైపున రోడ్డు మీద పెద్ద ధర్నా దీక్ష కంటిన్యూ అవుతూనే ఉంది. రకరకాలుగా వాళ్ళని ప్రలోభపెట్టి ఇంకొక రకంగా దీన్ని మూసేసే ప్రయత్నం జరుగుతున్నది. వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటంటే ఈ టోటల్ కేసుని క్లోజ్ చేయాలి. ఏదో రకంగా వీళ్ళని సైలెంట్ చేస్తే ఈ టోటల్ కేసు క్లోజ్ అవుతుంది. కానీ ఎవడైతే తప్పు చేసిండో వాళ్ళని శిక్షించడానికి మాత్రం, వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టడానికి మాత్రం ఈ రాజ్యం వెనకడుగేస్తున్నది చాలా క్లియర్గా. ఎంత దారుణం అంటే మొన్న డిఎస్పీ మాట్లాడిండు. ఇవాళ ఎస్పీ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండు అంటే మొన్న డిఎస్పీ మాట్లాడిన దానికి ఇవాళ కౌంటర్ వచ్చింది, ఒక వీడియో. అసలు ఆ పాప టెంపుల్ దగ్గర లేనే లేదు, పక్కన ఉన్న వాళ్ళు చెప్పిరని డిఎస్పీ ఆయన ఎవరో శ్రీనివాసులట ఆయన ఎండార్స్ చేసేసిండు. ఈయన గతంలో కొల్లాపూర్ మొలనేనపల్లి సంథింగ్ మొలచింతపల్లి కేసులో కూడా టోటల్ నిందితులందరినీ సైడ్ చేసి బాధితులకు అన్యాయం చేసిన దాంట్లో ఈ శ్రీనివాసులు అనే డిఎస్పీ మొట్టమొదటి ముద్దాయి. ఈ కేసును కూడా ఆయనకే దాదాపు అప్పగించినట్టు కనబడుతున్నది. సో ఈ కేసు కూడా దాదాపుగా ఆయనకే ఇచ్చినట్టు కనబడుతున్నది. సో ఇప్పుడు ఎస్పీ ఎందుకు ప్రెస్ మీట్కి వచ్చిండంటే డిఎస్పీ ఏమన్నాడు, పాప అక్కడ లేదని పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారని చెప్పడంతో ఈ ఎస్పీ తెర మీదకి వచ్చిండు. వాళ్ళు ఎందుకంటే భయమైంది ఆ వీడియో వచ్చేసరికి. ఆ వీడియోలో చాలా క్లియర్గా ఈమె ఇదే మఫ్లరు, చేతిలో బిడ్డ పట్టుకొని ఆమె అక్కడ నిలబడ్డది. ఈ తాజా ప్రెస్ నోట్లో దాదాపు 4 పేజీలు ఉంది ప్రెస్ నోట్. ఒక్కసారి మీరు అందరు చూడొచ్చు. ఈ 4 పేజీల ప్రెస్ నోట్లో ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు 2024 సంవత్సరంలోనట గణేష్ అనే ఈ భర్త ఈయనకు మధ్య గొడవ జరిగిందట. ఈమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అది రికార్డ్ అయిందట. భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు అవుతాయి, కలిసి ఉంటారు, ఇంకేదన్నా జరుగుతుంది. ఇప్పుడు ఎస్పీ భార్య ఎప్పుడు తిట్టుకోలేదా? ఇంటికి లేటుగా వస్తే ఎస్పీ భార్య తిట్టలేదా ఎప్పుడు? లేకపోతే ఎప్పుడు మందలించలేదా? లేకపోతే ఎప్పుడు గొడవ పెట్టుకోలేదా? భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు సహజం. ఆ అంశాన్ని ఈ ప్రెస్ నోట్లో పెట్టడం జరిగింది. ఎంత దుర్మార్గం ఇది! అండ్ ఇంకోటి, ఎవరైతే శ్రీనివాసరెడ్డి ఉన్నాడో శ్రీనివాసరెడ్డి మీద దాడి జరిగింది అని ఇందులో స్టేట్మెంట్, గణేష్ మీద దాడి జరిగింది అని ఈయన ఆరోపిస్తున్నాడట. మళ్ళీ అందులోనే అంటే ఇదేమో ఆరోపణ, అదేమో ఎస్పీ పోలీసు డిపార్ట్మెంటే ఎండార్స్ చేస్తున్నది దాన్ని. ఈ రకంగా మాట్లాడుకుంటూ వెళ్తే అన్ని పచ్చి బూతులు ఉన్నాయి ఇందులో. చివరికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాప యొక్క హెల్త్ బాగాలేదు, ఆమె ప్రీమెచ్యూర్ బేబీ, 31st వీక్లోనే ఆమె డెలివరీ అయింది, 31st వీక్లో ఆ పాప జన్మించింది. కాబట్టి వాళ్ళకి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి ఆ పాపకి. అసలు మీ ఇన్వెస్టిగేషను ఇప్పుడు ఆ పాప బతికుండగానే కదా టెంపుల్ దగ్గరికి తీసుకొచ్చింది. టెంపుల్ దగ్గరికి తీసుకొస్తే లోపల గొడవ అయితే ఇబ్బంది పెడితే ఆ పాపకి ఇబ్బంది జరిగింది. 2 నెలల పసిగుడ్డు, 20 ఏళ్ళ పోరడో అమ్మాయో కాదు అది. అక్కడ ఆ బాడీ 2 నెలల పసిగుడ్డు, కొంచెం ఏమైనా అటు ఇటు అయినా కూడా ప్రాణాలు పోతాయి. అయితే ఈయన ఇన్వెస్టిగేషన్ ఏ కోణంలో జరగాలి? ఇన్వెస్టిగేషను దాడి జరిగిందా లేదా, పాపని తన్నిండ్రా లేదా, ఈ కోణంలో ఇన్వెస్టిగేషన్ జరగాలి. హెల్త్ బాగాలేదు, వీళ్ళు రేషన్ కార్డు ఇస్తలేరు, ఆధార్ కార్డు ఇస్తలేరు, ఈమె కులం ఏందో మేము అడిగినాం కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇక మాకు రాలేదు, వీళ్ళు ఆధార్ కార్డ్స్ ఇస్తలేరట. ఆధార్ కార్డు ఇవ్వకపోతే కనుక్కో తెలియదా? వీళ్ళంటే ఓటర్ ఐడి అడిగి తీస్తలేరట. ఈ రకంగా టోటల్ ఇందులో మొత్తం అన్ని బూతులే ఉన్నాయి. అంటే టోటల్ కేసుని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఇంకొకటి లేదు. మనం మాట్లాడడం కంటే వాళ్ళతోనే మనం మాట్లాడిద్దాం. జర్నలిస్టులంతా వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు మాట్లాడడానికి మీరు మాట్లాడతారు. సో ఫస్ట్ ఈమెతో మనం మాట్లాడిద్దాం, ఎవరు, మౌనికతో.